Good morning. Morning 6:15, 6:30 alarm పెట్టిండే. Now currently time is 7:30 and 30 minutes లో రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. And 9 o'clock kalla we need to be in Island of Adventure. Yesterday we were so tired. అందుకే నేను మీకు vlog చేయలేదు. రిటర్న్ వచ్చిన తర్వాత చాలా ప్లాన్స్ ఉండే షేర్ చేసుకుందామని చెప్పి, but I couldn't. Maybe I'll do it later. And yeah, now I need to get ready and vacate this place, check out cheyali and parking lot kelli bags anni move cheyali. Then we have to get back the water taxi, and then from there we need to go to Island of Adventure. And first time velthuna kabatti I want to enjoy it thoroughly. And yeah, night we are going back to home. And look at my eyes. Nenu kajal pettukunde na kalvatledu, and idi enta clean chesina kuda potaledu. క్లీన్ చేసినా కూడా ఐ నీడ్ టు ప్యాక్ మై బ్యాగ్. ఇష్టం వచ్చినట్టు పడేసిన, బట్ ఇవాళ తీసుకెళ్లే బ్యాగ్ మాత్రం రెడీగా ఉంది. ఇంకా అవుట్ఫిట్ కూడా సరిగా నేను పిక్ చేసుకొని రాలేదు ఇంటి నుంచి. అన్నీ ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చిన. అండ్ ఐ డోంట్ నో వాట్ విల్ ఐ వేర్ టుడే. This is my today's outfit. This is our hotel. నిన్న మొత్తం ఇక్కడే ఉండే. అండ్ ఇక్కడ నుంచి పూల్ కూడా కనిపిస్తుంది. వీఆర్ ఇన్ 4th floor. టేబుల్, టీవీ and this big mirror. I packed my luggage and bag is ready. And yeah, all set. హలో, ఇప్పుడే చెక్అవుట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ థింగ్ ఈస్ వెళ్ళి నా లగేజ్ మొత్తం కార్లో పెట్టేసి, అండ్ ఐ నీడ్ టు వేర్ మై షూస్, అండ్ దెన్ ఐ హ్యావ్ టు రన్ బ్యాక్ టు వాటర్ ట్యాక్సీ. వాటర్ ట్యాక్సీ బెస్ట్ ఉంది బికాస్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్. మంచిగా బోట్లో కూర్చొని. నిన్న యాక్చువల్లీ నేను వేసుకున్న షూతోన అసలు నా థమ్ ఫింగర్ నా 2 thumb finger లెగ్స్వి ఫుల్ నంబ్ అయిపోయినాయి, నడవలేకపోయినా. అండ్ లిటరల్లీ మధ్యలో మొత్తం చెప్పులు పట్టుకొని నడిచిన నేను. అండ్ యా, సో ఇవాళ అట్లీస్ట్ నేను ఎక్కువసేపు నడుస్తాను అనుకుంటున్నా మంచిగా, బికాజ్ ఐ మీన్ కంఫర్టబుల్ షూస్. నెక్స్ట్ థింగ్ ఈస్ ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్, ఐ డోంట్ నో ఏం చేస్తాను. ఫస్ట్ హ్యాగ్రిడ్ రైడ్ ఫినిష్ చేయాలి. దాట్స్ ద గోల్ టుడే. ఫస్ట్ అది ఫినిష్ చేయాలి. హ్యారీ పాటర్ రిలేటెడ్ రైడ్స్ అన్ని ఫినిష్ చేసిన తర్వాతనే వేరే రైడ్స్ వెళ్తాను అనమాట నేను. అండ్ యా, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ ది సెకండ్ డే. Parking, so unnecessary things anni I'm leaving everything inside. And we want this energy drink. Think the way it's supposed to be, and you know I wouldn't do that to you. You know I wouldn't treat you that way. Do you have any reason where these turtles came from? No. Me neither. Oh, tortoise. Yeah. Oh my god. Oh, you got me chasing waterfall. Oh, you got me chasing waterfall. So we came in that boat. 1, 2, 3, 4. I'm going to Island of Adventure. And you know what happened? నేను నా టికెట్ మర్చిపోయినా, కార్లో ఉంది. అండ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ లైక్ 30 minutes వేస్ట్ అవుతుంది. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకి నా టికెట్ పోయిందని చెప్తా.
అండ్ పోయిందని చెప్పి ఇంకోటి తీసుకుంటా. బికాస్ నేను చాలా మిస్టేక్ చేసిన, ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడన్నా కూడా మీరు టికెట్ తీసుకున్న వెంటనే బార్ కోడ్ స్కాన్ చేసి పెట్టుకుంటే మంచిది. అండ్ లక్కీ నా ఫోన్ నెంబర్ ఇద్దామని అనుకుంటున్నా గెస్ట్ సర్వీస్కి వెళ్ళి. మేబీ దే కెన్ పుల్ అప్ న్యూ వన్. Can I be your star tonight? You fill my soul with light the day we met. I don't wanna leave your side, no. Have me by your side when the sun sets. I hope you still want me. I hope you still need me a million years. Finally, welcome to Island of Adventure. Look at the rides. I'm super excited. Last time Velocicoaster ఎక్కలేకపోయిండే, and this time ప్రతి ఒక్క రైడ్స్ నాకు ఇష్టం వచ్చినన్ని సార్లు ఎక్కుతా బికాస్ వీ హ్యావ్ ఎక్స్ప్రెస్ పాస్. సో ఫస్ట్ హ్యాగ్రిడ్స్ రైడ్ ఎక్కుదామని చెప్పి చాలా ఫాస్ట్గా వెళ్తుండే. అండ్ ఆన్ ద వే ఐ సా ద స్పైడర్ మ్యాన్, అండ్ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మార్వెల్ మూవీస్. సో ఫస్ట్ నేను స్పైడర్ మ్యాన్ వెళ్ళిండే బికాస్ వెయిటింగ్ టైం తక్కువ ఉండే కాబట్టి ఫస్ట్ నేను నాకు అది ఎక్కేసిన. అండ్ యూట్యూబ్లో చూసినప్పుడు ఐ వాజ్ లైక్ ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడు వెళ్తా నేను అండ్ ఎప్పుడు రైడ్ ఎక్కుతాని. అండ్ యూ గైస్ డోంట్ నో హౌ మచ్ ఐ లవ్ 3D 4D అండ్ థ్రిల్లర్ రైడ్స్. అసలు యా, యూ హ్యావ్ టు సీ. Did you see that? The spider signal! Doc Ock on the loose. This could be the most dangerous night of my life. And yours. Be careful. Nice shades. That Spider-Man? They're no good. Even Spider-Man won't be able to stop me. You mean stop us? Yes, of course. Hey, what's going on? What was that? Get back to the bugle and... Give up your day job. Say cheese. See you later. Congratulations, you're here. Just finished Spider-Man ride. Was amazing ఉండే Spider-Man ride మాత్రం. So after Spider-Man ride, I saw people taking pictures with Captain America. You know what? I'm big fan of Marvel movies. ఒకవేళ మీరు కూడా ఫ్యాన్ అయితే let me know who is your favorite hero. నాకు మాత్రం ఐరన్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. And after taking pictures with Captain America, నెక్స్ట్గా హ్యారీ పాటర్ వరల్డ్ వెతుక్కుంటా వెళ్ళిపోయినా, అది లాస్ట్లో ఉంది. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. మార్నింగ్ ఏం ప్లాన్ ఉందంటే డైరెక్ట్ హ్యారీ పాటర్ వరల్డ్ వెళ్ళాలి అండ్ హ్యాగ్రిడ్స్ రైడ్ ఎక్కాలి బికాస్ అక్కడ వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటుంది అని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ నా ఎంట్రన్స్ టికెట్ మర్చిపోయినా నేను కార్లోనే, అందుకని చెప్పి నాకు లేట్ అయిపోయింది. అండ్ ఆన్ ద వే స్పైడర్ మ్యాన్ రైడ్ అయితే జస్ట్ 10-15 minutes వెయిటింగ్ పీరియడ్ ఉండి అందుకని చెప్పి వెళ్ళిపోయినా. అండ్ ఇక్కడ నుంచి హ్యారీ పాటర్ వరల్డ్ స్టార్ట్ అవుతుంది. ఓ మై గాడ్, దిస్ ఈజ్ అనదర్ వరల్డ్. ఇక్కడ వెళ్ళిన తర్వాత నేను కొంచెం సేపు బ్లాంక్ అయిపోయినా, ఫోన్ అన్ని పక్కన పెట్టేసి జస్ట్ అలా నిల్చొని చుట్టుపక్కల చూస్తున్నా. ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ జిరాక్స్ కాపీ. ఇక్కడ మొత్తం హ్యారీ పాటర్ స్కూల్ అండ్ వాళ్ళ ఎంటైర్ స్కూల్ జర్నీ, ఆల్ 7 partsలో జర్నీ మొత్తం చూపిస్తారు. ఓ మై గాడ్, ఐ లవ్ ఇట్. అండ్ నేను వెళ్ళే ముందు మూవీస్ అన్నీ చూసి వెళ్ళినా కాబట్టి నేను చాలా ఎక్కువ కనెక్ట్ అయినా అండ్ చాలా ఎక్కువ ఎగ్జైట్ కూడా అయినా. అండ్ యా, వెల్కమ్ టు హ్యారీ పాటర్
worlds. Finally. Dreadful thing to say, Salazar. బాగుంది ఇక్కడ అసలు. నాకు ఇట్లాంటి స్కూల్ ఉంటే వెళ్ళిపోతారు రోజు, అంత ఒక్క రోజు కూడా డుమ్మా కొట్టమన్నా. హలో. సో ఇప్పుడే హ్యారీ పాటర్ది 3D రైడ్ అయిపోయింది. ఎంత అమేజింగ్ ఉందంటే మళ్ళీ వెళ్తున్నాము. లైన్ కూడా తక్కువ ఉంది. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వెళ్ళొచ్చు. So next after Harry Potter journey we went for Flight of the Hippogriff. ఇది కూడా బానే ఉంది రైట్. ఇది ఇప్పుడే అయిపోయింది రైడ్. అండ్ ఈ రైడ్ ఎక్కే ముందు చిన్న పిల్లల రైడ్ అనుకున్నాం. We thought we will skip this but please don't, you need to take this ride. సో ఈ రైడ్ ఎక్కితే మీకు పక్కన క్యాసిల్ వ్యూ మొత్తం కనిపిస్తుంది టాప్ నుంచి. అండ్ ఆల్సో హాగ్వర్డ్స్ వ్యూ కూడా కనిపిస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ లిటరలీ అసలు అది ఫీల్ అయిపోయే లోపే రైడ్ అయిపోతుంది. చాలా షార్ట్ అంటే షార్ట్ రైడ్ బికాస్ చిన్నపిల్లలు కూడా ఎక్కాలి కాబట్టి. And yeah, it was really good. You already know what's our next ride. It's motorbike adventure. So we are entering Hagrid's world ikkad nunchi. Hagrid's house and related stuff, motorbike, everything on Hagrid side of story gurinchi mottham you will see here. And you know what, మేము వెళ్ళే ముందు 120 minutes ఉండే వెయిటింగ్ పీరియడ్. లిటరలీ 2 hours నిల్చున్నాం మేము లైన్లో. I mentioned already ఇక్కడ ఎందుకు అంత వెయిటింగ్ లైన్ అంటే బికాస్ ఎక్స్ప్రెస్ పాస్ ఇస్ నాట్ అలౌడ్. అందరూ ఒకటే లైన్లో నిల్చోవాలి. అండ్ లెట్స్ గో ఫర్ రైడ్. Whoa, that's just marvelous, Arthur. Not bad. I think we're ready. Right. Literally 2 hours wait చేసినాం. Finally we are on motorbike.
forbidden forest. We'll have to round up the Skrewts before they set fire to anything else. Pretty lucky thing to see such a sight in the wild. But Merlin's beard, we did see pixies, Skrewts, and unicorns. Oh, and I'd be grateful if you didn't mention. See you next lesson. So far, this is my favorite ride. Normal roller coaster ఎక్కినట్టు ఉంటుంది అనుకున్నా, బట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ నో వీళ్ళందరూ ఎందుకు చేతులు వదిలేసి ఉన్నారో అర్థం అవ్వట్లేదు. అసలు ఆ బైక్ మీద కూర్చొని ఆ హ్యాండిల్ పట్టుకుంటే అసలు లిటరల్ యూ ఫీల్ లైక్ యూ ఆర్ డ్రైవింగ్. మస్ట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇది ఫీల్ అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అక్కడ వెళ్ళి దాని మీద కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఎంత చెప్పినా కూడా యూనో లిటరల్లీ ఐ వాంట్ టు గో బ్యాక్ అగైన్. అండ్ వన్ మోర్ థింగ్ I missed. If you want to experience Hogwarts Express train, you need to buy park to park tickets. నేను చేసిన పెద్ద మిస్టేక్ అది. నేను తీసుకున్న టికెట్ సింగిల్ డే సింగిల్ పార్క్ మాత్రమే విజిట్ చేయొచ్చు. ఎందుకంటే పార్క్ టు పార్క్ టికెట్ తీసుకుంటే మీరు యూనివర్సల్ స్టూడియోలో హాగ్వర్డ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కితే మళ్ళీ ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్లో దిగుతారనమాట. అందుకని చెప్పి పార్క్ టు పార్క్ టికెట్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. లేకపోతే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ రైడ్, యూ కెన్ స్టిల్ బై ఈచ్ డే single theme park. And anyways, maybe next time I'll experience. Anyways, I'm in Florida అన్నిసార్లు రావచ్చు. సో నో వరీస్. అండ్ మేము కొంచెం సేపు హాగ్వర్డ్ వరల్డ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం. వి టుక్ సమ్ పిక్చర్స్ అండ్ దెన్ ఫైనలీ టైమ్ టు హ్యావ్ బటర్ బియర్. ఓ మై గాడ్, హోల్ డే వీ వర్ సో టైర్డ్. లంచ్ కూడా చేయలే ఇంతవరకు. అండ్ ఫైనలీ నేను ఒక చిల్డ్ బటర్ బియర్ తీసుకున్నా అండ్ ఇంకోటి ఫ్రోజన్ బటర్ బియర్, రెండు తీసుకున్నాం. అండ్ నాకు మాత్రం హాట్ బటర్ బియరే చాలా చాలా నచ్చింది. బికాస్ ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వింటర్ టైంలో చలిలో హాట్ బటర్ బియర్ ట్రై చేసినప్పుడు ఆ స్వీట్నెస్, క్యారమెల్ టేస్ట్ ఎంత అమేజింగ్ ఉండేనో. ఎనీవేస్ ఇవాళ ఎండ్ ఉంది కాబట్టి ఐ ప్రిఫర్డ్ చిల్డ్ బటర్ బియర్. అండ్ వన్ మోర్ రీజన్ ఈజ్ ఆల్రెడీ హాట్ బటర్ బియర్ నిన్ననే ట్రై చేసిన కాబట్టి నేను ఈసారి ఫ్రోజన్ అండ్ చిల్డ్ ట్రై చేసిన. అండ్ అవర్ నెక్స్ట్ రైడ్ ఈజ్ వెలోసికోస్టర్. ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు దీని గురించి కంపల్సరీ మాట్లాడతారు. లుక్ ఎట్ దిస్ డ్రాగన్స్, ఎంత రియలిస్టిక్గా ఉందో. అండ్ రైడ్ మాత్రం ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు. సడన్గా తల కింద ఉంటుంది, సడన్గా కాలు పైన ఉంటాయి, సడన్గా సీట్ మీద నుంచి ఏలాడుతుంటాము. అండ్ సడన్గా చుట్టుపక్కల ఏ లొకేషన్లో ఎప్పుడు ఉంటామో తెలియదు. ఎంత ఫాస్ట్, ఎంత లాంగ్, ఎంత డేంజర్ రైడ్ అంటే మనం కూడా చేయిస్తారు వదిలేసి. క్రేజీ రైడ్ అంటే ఇదే అబ్బా, ఎంత క్రేజీనా. This is super fast. చూసారు కదా ఎంత స్పీడ్ తీసుకెళ్ళు. సో ఫస్ట్ హాఫ్ వే స్పీడ్ తీసుకెళ్తారు, సగం దూరం ఇందాక చూసారు కదా అక్కడ నుంచి ఇంకా డబ్బల్ అంటే డబ్బల్ స్పీడ్ పెంచేస్తారు. అందరు చేతులు వదిలేసారు. నేను కూడా ట్రై చేసిన వాళ్ళని చూసి వదిలేద్దామని, బట్ నా చేతులు ఊడిపోతాయని అనిపించింది నాకు. అందుకే నేను లైట్ తీసుకొని మళ్ళీ గట్టిగా హోల్డ్ చేసి పట్టుకున్నా. అండ్ యా నెక్స్ట్ వి టుక్ పిక్చర్స్ విత్ డ్రాగన్స్. అండ్ పాపం ఈ డ్రాగన్ ఈ చిన్న బేబీని ఏడిపించేసింది. Don't eat the baby. Okay, she's ready to get the baby out of there. Okay. Sweet dreams, little human. Yay, we're making memories. Is that real? Yeah, she's real. No. నెక్స్ట్ వి వెంట్ టు క్యాంప్ జురాసిక్. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత నేను నా పర్సనాలిటీ చూసి అన్నీ చూసి మీకు బేబీ ఉందా అని అడిగింది ఫస్ట్. లైక్ మినిమం 5 years or 6 years అని చెప్పి నేను నాకు సిస్టర్ ఉందని చెప్పిన. మా ఇద్దరిని చూసి ఇది మీ ఇద్దరికి కాదమ్మా, ఇది కిడ్స్ ఫ్రెండ్లీ అండ్ ఒక పేరెంట్ ఒక కిడ్ ఎక్కాలన్నారు. అందుకే మేము మూసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయి నెక్స్ట్ రైడ్ ఏమి ఎక్కుదాం అని చెప్పి చూస్తే వి సా దిస్ స్కర్ల్ ఐలాండ్ ఆఫ్ కాంగ్. ఇక్కడ సెటప్ మాత్రం డేంజరస్గా పెట్టిరు. అండ్ లోపల వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనని
ఒక బస్లో కూర్చోబెడతారు అండ్ పక్కన మనకు 3D గ్లాసెస్ ఇస్తారు అండ్ దెన్ పక్కన స్క్రీన్ ఉంటుంది. కింగ్ కాంగ్ అండ్ డ్రాగన్ ఇద్దరు ఫైట్ చేస్తుంటారు. ఆ ఫైట్ చేసే ప్రాసెస్లో ఈ కింగ్ కాంగ్ మనని సేవ్ చేస్తుంది అండ్ అదే అనమాట వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇది కూడా బాగానే ఉండే. సో యా, and next we thought we'll go for water ride. Again we realized that no, water ride ekte malli బట్టలన్నీ పచ్చిగైపోతాయి, డ్రై చేసుకోవాలి, టైం వేస్ట్ అని చెప్పి we decided Incredible Hulk ఎక్కుదామని. and on the way I saw this comic store. literally అన్ని అమేజింగ్ టాయ్స్ ఉండే. అక్కడ ఉన్న షాప్లో నా మ్యాక్సిమం నా ఫేవరెట్ స్టఫ్ అంతా తెచ్చుకుందామని అనిపించింది. బట్ నో, ఓన్లీ 2 కామిక్ బుక్స్ మాత్రమే తెచ్చుకున్నాను నేను, నా ఫేవరెట్ హీరోస్వి. ఐరన్ మ్యాన్ అండ్ బ్లాక్ విడో కూడా నాకు చాలా ఇష్టం కాబట్టి వాళ్ళిద్దరు తీసుకొని వచ్చిన. అండ్ నెక్స్ట్ రైడ్ ఈజ్ ఇంక్రెడిబుల్ హల్క్. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. వెలోసి కోస్టర్ తర్వాత నా ఫేవరెట్ రోలర్ కోస్టర్. అండ్ నెక్స్ట్ ఇంక్రెడిబుల్ హల్క్ కూడా మేము బ్యాక్ టు బ్యాక్ 2 times ఎక్కిండే. అండ్ దాని తర్వాత వీ వర్ సో హంగ్రీ, మార్నింగ్ నుంచి ఏం తిండే. వి డిసైడెడ్ ఫస్ట్ అన్ని రైడ్స్ ఫినిష్ చేసి తర్వాత తిందామని. అండ్ నెక్స్ట్ వీ వెంట్ టు డాక్టర్ డూమ్ ఫియర్ ఫాల్. సో ఈ రైడ్ ఎక్కితే ఏంటంటే మనం మొత్తం టాప్ వెళ్ళిపోతాం కదా, అప్పుడు మనం ఎంటైర్ థీమ్ పార్క్ వ్యూ చూడొచ్చు. పక్కల చుట్టుపక్కల అన్ని థీమ్ పార్క్స్ కనిపిస్తాయి. అండ్ పక్కనే స్పైడర్ మ్యాన్ రైడ్ ఉండే 3D రైడ్. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాము, సెకండ్ టైం కాదు థర్డ్ టైం వెళ్ళాము మేము స్పైడర్ మ్యాన్ రైడ్. నాకు అంత నచ్చిండే 3D రైడ్. అండ్ లుక్ ఎట్ దిస్, ఈ బర్గర్ కోసం అని ఆల్మోస్ట్ 1 hour వెయిట్ చేసి 1 hour తర్వాత తిని మళ్ళీ మా ఫోన్స్ ఛార్జింగ్ పెట్టుకొని నెక్స్ట్ మేము వాటర్ రైడ్ ఎక్కుదామని డిసైడ్ అయినాం. నేను వాటర్ రైడ్లో చేసిన మిస్టేక్ ఏంటంటే అందరు బ్యాగ్స్ తీసుకెళ్తున్నారని వాళ్ళతో పాటు మేము కూడా బ్యాగ్స్ తీసుకెళ్ళినాం. చూస్తేనేమో బట్టలు, వాటర్ బ్యాగ్స్ అన్నీ పచ్చిగా అయిపోయినాయి. అండ్ సెకండ్ టైం కూడా మేము ఎలాగో తడిచిపోయినాం కదా అని మళ్ళీ ఇంకోసారి ఎక్కినాం రైడ్. ఈసారి నేను ముందర కూర్చుంటా అని చెప్పి వెయిట్ చేసి మరి ముందెళ్ళినా. సో బేసిక్గా ఈ పర్టికులర్ వాటర్ రైడ్లో వెనకాల కూర్చున్న వాళ్ళు ఎక్కువ తడిచిపోరు అనమాట, ముందర కూర్చున్న వాళ్ళే తడిచిపోతారు. అండ్ యా, నేను మా అక్క అయితే ముందర కూర్చున్నాం, మొత్తం తడిచిపోయినాం. ఈ రైడ్ కూడా మేము ఆల్మోస్ట్ 3 times ఎక్కినాం, బ్యాక్ టు బ్యాక్. అండ్ లుక్ ఎట్ దిస్. సో ముందర కూర్చుంటే ఇది పరిస్థితి అనమాట, మొత్తం తడిచిపోతాం. అండ్ నెక్స్ట్ పొపాయ్ సేలర్ మ్యాన్ గుర్తుంది కదా, చిన్నగా ఉన్నప్పుడు టీవీలో అందరి ఫేవరెట్ షో. అండ్ ఆల్మోస్ట్ వాటర్ రైడ్స్ అన్నీ క్లోజ్ అవుతుండే. ఆ టైంలో ఎవ్రీ వన్ ఈజ్ రన్నింగ్, మేము కూడా ఉరుక్కుంటూ వెళ్ళాం. సో ఆఫ్టర్ వాటర్ రైడ్స్ మేము మళ్ళీ వెలోసి కోస్టర్ ఎక్కడానికి పోయినాం. అండ్ లిటరలీ భయం పడుతూనే మళ్ళీ అడ్వెంచర్ రైడ్ ఎక్కేసినాం. అండ్ ఈసారి చీకట్ అవుతుండే కాబట్టి ఆల్మోస్ట్ చీకట్లో రైడ్ కూడా బాగుండే, చుట్టుపక్కల మొత్తం లైట్స్, డార్క్నెస్ బాగుండే. అండ్ వి ఎక్స్పీరియన్స్డ్ బోత్ మార్నింగ్ టైమ్ అండ్ నైట్ టైమ్. After Velocicoaster, again we went back to Hogwarts World and Harry Potter World. We wanted to experience night time etlontadi asalu akkada vibe ani cheppi ellinde, but with all the lights, a castle matram mast amazing unde. Normal ga aithe edo 3D show untadi, but I don't know aa roju lekunde. And next again we went to try hot butter beer, but unfortunately వాళ్ళ దగ్గర లేదంట. And again we went to Harry Potter Forbidden Journey. Back to back 3 times ఎక్కినాం రైడ్ ఈవినింగ్. సో ఓవరాల్గా డే మొత్తంలో 5 times ఈ రైడ్ ఎక్కినాం మేము, అంత నచ్చింది నాకు. సో 3D 4D థ్రిల్లర్ రైడ్లో మాత్రం నా ఫేవరెట్ రైడ్
హ్యారీ పోటర్ ఫార్బిడన్ జర్నీ. అండ్ అక్కడ వర్కర్స్ నన్ను మా అక్కని చూసి నవ్వుతుండే, లిటరలీ వీళ్ళు ఎన్నిసార్లు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నారు, వీళ్ళకి ఏం అనిపిస్తలేదా అని. బట్ ఎనీవేస్ మేము వరల్డ్లో మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం. అండ్ దాని తర్వాత మేము షాప్ చేద్దాం అనుకుంటే, అక్కడే డిన్నర్ చేద్దాం అనుకుంటే, బట్ అన్ఫార్చునేట్లీ అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 8 దాటిపోయింది, 8:30 అవుతుండే. నేను ఈ స్విట్జర్లాండింగ్ గురించి కంప్లీట్గా మర్చిపోయినా, కిడ్స్ ఫ్రెండ్లీ కదా అని కంప్లీట్గా ఇగ్నోర్ చేసిన. డే మొత్తం మాకు టైం మిగిలినా కూడా వెళ్ళిన రైడ్సే 1 time 2 time 3 4 5 times ఎక్కుతూనే ఉన్నాం. కానీ ఈ స్విట్జర్లాండింగ్ సైడ్ అయితే ఒక్కసారి కూడా పోలే. అండ్ ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత అనిపించింది, ఓ మై గాడ్ మార్నింగ్ వచ్చినుంటే బాగుంటుండే అని. ఎంతో కలర్ఫుల్ ఉంది. అండ్ ఇక్కడ కూడా కొన్ని అడల్ట్ ఫ్రెండ్లీ రైడ్స్ ఉన్నాయంట, నా ఫ్రెండ్స్ చెప్తుండే, నేను మాత్రం ఎక్కలేదు, మిస్ అయినా. అండ్ ఐ థాట్ ఎనీవేస్ నో వరీస్ మళ్ళీ రావచ్చు అని. బట్ నాకు చిన్నగా ఉన్నప్పుడు చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చింది, మొత్తం కార్టూన్ ఉండే మొత్తం. అండ్ ఆఫ్టర్ దట్ టైమ్ టు లీవ్. అండ్ నాకు మాత్రం యూనివర్సల్ స్టూడియో కన్నా ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్ చాలా 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 నచ్చింది. ఇఫ్ యు ఆర్ బయింగ్ ఓన్లీ సింగిల్ టికెట్ పర్ డే, ఇట్స్ బెటర్ టు గో ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్ ఇన్స్టెడ్ ఆఫ్ యూనివర్సల్ స్టూడియో. నేను యూనివర్సల్ స్టూడియో ఒక్కటే వెళ్ళినా కాబట్టి అదే ఫేవరెట్ ఉంటుండే. ఇప్పుడు ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్ కూడా చూసినా కాబట్టి నౌ ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్ ఈజ్ మై ఫేవరెట్ థీమ్ పార్క్. అండ్ ఈ ఏరియా మొత్తం అవుట్ సైడ్, బయటికి వచ్చిన తర్వాత నైట్ వ్యూ అయితే మస్తుండే. అండ్ లిటరలీ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ ఇట్స్ టైమ్ టు లీవ్. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి వాటర్ ట్యాక్సీ తీసుకొని హోటల్కి వెళ్ళి, హోటల్ దగ్గర నుంచి మళ్ళీ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి, పార్కింగ్లో మళ్ళీ కార్ తీసుకొని నేను 2 hours డ్రైవ్ చేయాలి. సో ఓర్లాండో నుంచి టాంపా డ్రైవ్ చేయాలి. నాకు ఆల్రెడీ నడుస్తుంటేనే నేను ఇంకా రైడ్లో ఉన్నట్టు వాళ్ళే తీసుకుపోతున్న ఫీలింగ్ వచ్చింది. స్టార్టింగ్లో అయితే డ్రైవ్ చేసేటప్పుడు ఫస్ట్ 10 minutes మస్తు ప్రాబ్లం అయింది, ఫస్ట్ 10 to 15 minutes. అండ్ నేను కొంచెం సేపు బ్రేక్ తీసుకొని తర్వాత నడిపిన. హోల్ నైట్ ఆల్మోస్ట్ 12కి రీచ్ అయినాం మేము ఇంటికి. అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ డే. అండ్ సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye bye.